సిగ్నల్ రావట్లేదండి. వెరీ బ్యాడ్ సిగ్నల్. ఇప్పుడు వినిపిస్తోందా అండి? హలో హలో, కొంచెం బయటికి వస్తారా అండి? అక్కడ సిగ్నల్ బ్యాడ్ అనుకుంటా. హలో, ఇప్పుడు వినిపిస్తోందా? వినిపిస్తుంది, కొంచెం కొంచెం వినిపిస్తుంది. ఇంకా కొంచెం బయటికి రండి. ఒక్కడిగేసావు, చచ్చావే. హలో, 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 వినిపిస్తోందా? బాగా వినిపిస్తుంది. నేనేలే, ఫోన్ పెట్టే. ఏయ్, మెంటలా నీకు? నాకు మెంటల్ కాదు, నీకు మెంటల్ ఎక్కబోతోంది. నువ్వు గీత దాటొచ్చావు. అక్షర, అది వద్దు, ఆగండి, రావద్దు, అక్కడే ఉండండి. మీరిందాక పాపతో గీత గురించి చెప్తున్నప్పుడే అర్థమైంది. చిచ్చి, అది కాదు బంగారం. అసలు లేదు, కొసరు లేదు. ఆఫీస్ నుంచి, బెంగళూరు నుంచి ఫోన్ అని చెప్పి అటెళ్తారా? ఛీ, మీరంతా ఒకటేనండి. కాదక్క, మనమంతా ఒక్కటే. నోర్మై, మనమంతా ఎందుకే ఒకటి? వీడు నా కొడుకు కాదు. అమ్మా, ఏంటి కార్తికేయ? అమ్మా, ఇది నన్ను మోసం చేసిందమ్మా. చూసుకోకుండా గీత దాటేశాను. పర్వాలేదు నాన్న, నీకు వర్తించదులే. ఎందుకు వర్తించదు? నిక్షేపంగా వర్తిస్తుంది. ఆగండి, ఆగండి, మీరేంటి గీత దాటొస్తున్నారు? ఇక్కడికి రావడానికి వీల్లేదు. వచ్చారంటే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. పీడ పోతుంది. చూసారా అత్తయ్య, చూస్తూ చూస్తూ ఎంత పనిచేశారు? ప్లీజ్ అక్షర, చూడలేదే, నిజంగానే ప్లీజ్. అవసరం లేదు, ముందు నా బిడ్డ నాకు ఇవ్వండి. ఏ రాజేశ్వరి, ఇటు రావే. ఏయ్, ఏంటే నీ కూతురికి నా పేరు పెట్టుకొని నువ్వు నన్ను తిడుతున్నావా? అయ్యో లేదత్తయ్యా, ముందు నా పాప నాకు ఇవ్వండి. ఇచ్చేయరా. ప్లీజ్ అక్షర, నన్ను నమ్ము. నాకేం తెలీదు. మరోసారి చెప్తున్నా, గీత దాటొచ్చారో నేను మా ఇంటికి వెళ్ళిపోతానంతే. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. అలాగే నాన్న. రే, చీపు అంటుంటే మధ్యలో ఈ రాయబారాలు ఏం చేస్తారా? నడు లోపలాడు, నడు లోపలికి. ఇల్లంతా కామ్గా ఉందేంటి? అంటే పిల్లలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారా ఏంటి? ఏంటిది? అవునేంటిది? ఏంటి మాస్టరు, ఈ గీత ఏంటి? ట్రిప్ ఎలా ఉందిరా? ఎంజాయ్ చేశారా? సూపర్ అన్నయ్య, చెప్పడం మర్చిపోయాను. మన ఆఫీస్లో ఆఫీసులో అక్కడే నిలబడ్డావేంటి? రా దగ్గరికి. పర్లేదులే, చెప్పు. ఏమైంది ఆఫీస్లో? చెప్తలే కానీ ఏంటనయ్య, కాలనీలో పనిలేని ఆడవాళ్ళు పక్కింటి వాళ్ళతో మాట్లాడినట్టు అక్కడెక్కడో నుంచి మాట్లాడతావేంటి? దగ్గరికి రా. గోడ కాదు కానీ దగ్గర దగ్గర ఈ గీత గోడే అనుకో. గోడ? గొడవ? అక్క, అక్క, లోపలికి రాలేక. బావున్నావా? జర్నీ ఎలా జరిగింది? అబ్బో, చాలా దూరం వచ్చిందే. యోగక్షేమాలు కూడా గదిలో నుంచి అడుగుతుందంటే మ్యాటర్ చాలా సీరియస్ అన్నమాట. పదండి అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. నువ్వు రానయ్య. పదండి బావగారు.
లేక ముందు నువ్వు వెళ్ళి మీ అక్కతో మాట్లాడరామ్మా. అప్పుడు నేను రావాలో అవసరం లేదో నాకు తెలుస్తుంది. ఒక్కరోజు ఇంట్లో లేకపోతే ఎంత జరిగిందా? పద. అక్క ఏమైంది? లేక ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటోదినా? అక్క పెద్దమ్మతో ఏమైనా గొడవైందా? అసలు ఏమైందంటే శ్రీరామ్, అదే జరిగింది. ఇందులో నా తప్పేదైనా ఉంటే చెప్పండి. అసలు అత్తయ్య కనుక లేకపోతే నేను ఈ టైంకి మా ఇంట్లో ఏడుస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు మాత్రం పెద్ద తేడా ఉంది చెప్పండి. ఇల్లు మారింది కానీ ఏడుపు కామనేగా. అవును వదినా, ఏడ్ చేయం లాభం చెప్పు. అయినా మీ సార్ని అవతలకి ఎందుకు పంపావు? నేనేం పంపలేదు, ఆయన వెళ్ళాడు. అది పిలిచిందే తడువు, ఓ అంటూ పరిగెత్తాడు. మళ్ళీ ఇటొస్తే నేను పుట్టింటికి వెళ్ళిపోతానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. అదేంటక్క, బావగారు రేఖ పిలిస్తే వెళ్ళడం ఏంటి? లేదు లేక ఫోన్లో రమ్మని చెప్పింది. దాంతో ఫోన్లో మాట్లాడుతుంటే అప్పటికి నేను ఎవరండి అని అడిగాను. బెంగళూరు నుంచి ఫోన్ అని అబద్ధం చెప్పాడు. అన్నయ్య కాదు, ఆ రేఖ మేడమే అబద్ధం చెప్పింది. మనోడు గొప్ప తెలివిగలవాడు కదా, నమ్మేశాడు. అటువైపు వెళ్ళాడు. అది జరిగింది వదినా. లేదులే శ్రీరామ్, ఆయన కావాలనే వెళ్ళాడు. అంటే ఈ కిట్ రానివ్వవా? చెప్పానుగా, వస్తే మా పుట్టింటికి వెళ్ళిపోతానని. అమ్మా తల్లి, ఒకసారి వెళ్ళినందుకే రేఖ ఎంటర్ అయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళామనుకో ఇంకెవరన్నా ఎంటర్ అవుతారు. ఇప్పుడు జరుగుతున్న గొడవలు చాలావా ఏంటి? అంటే భార్య పుట్టింటికి వెళ్ళగానే ఇంకో పెళ్లి చేసేసుకోవడమేనా? కొంతమందికి అలా కలిసి వస్తుంది వదినా, అందులో అన్నయ్య ఒకడు. ఏంటి సెకండ్ సెటప్ కి తెగ సంబరపడిపోతున్నట్టున్నారు? అదేం కాదులే లేక, మమ్మల్ని చూసి ఏ బుద్ధున్నవాడు అలాంటి ఆలోచన చేయడు. లైవ్ టెలికాస్ట్ లో ఇంత చూస్తూ మళ్ళీ అలాంటి పని ఎందుకు చేస్తాడు చెప్పు? చూసావా, ఉల్లిపాయలే కాదు టమాటాలు కోస్తున్నా కూడా కన్నీళ్లు పెట్టుకునే వదినకి అర్థమైంది కానీ నీకు అర్థం కాల. ఎందుకులే శ్రీరామ్, ఉల్లిపాయలు టమాటాలు అంటే చెప్పడం, డైరెక్ట్ గా తింగిద్దాను పర్లేదు. చచ్చా ఊరుకో వదినా, నువ్వు మరీ నువ్వు డైరెక్ట్గా అలా ఎలా చెప్తాను చెప్పు. ఆ, వదినా, నా మాట విని అన్నయ్యని వచ్చేమను. అక్కడే ఉంటే ఆవిడ అన్నయ్యని మార్చేస్తుంది. లేదులే శ్రీరామ్, ఆయనకి తెలిసి రావాలి. అది కదక్కా. మీరెన్నైనా చెప్పండి, కొన్ని రోజులైనా ఆయన అక్కడ ఉంటేనే నా విలువేంటో బాగా అర్థం అవుతుంది. అంతే అంతే, బాగా చెప్పావు. పదలేక వెళ్దాం. అంటే ఏంటి, నేను తప్పు చేస్తున్నానని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? భలే దాని వదినా, నీ నిర్ణయం మంచిదంటున్నాను. నిజమేలే, కొన్ని రోజులు అక్కడే ఉన్నాయి. అంతగా అయితే నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఆ పని చేయనివ్వండి, బాగుంటుంది. అక్క విలువేంటో తెలిసొస్తుంది. పదండి. ఓకే. ఏయ్, నీకన్నా పిచ్చి పిచ్చిగా ఉందా? చూడు కామ్రేడ్, నువ్వు కాలు కాలిన పిల్లిలాగా, కళ్ళు తాగిన కోతిలాగా, చెవి కోసిన మేకలాగా, తోక తెగిన కుక్కలాగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే తప్పులేదు. కానీ నేనేదో కాళ్ళు నొప్పేస్తుంటే ఏదో కొంచెం ఇలా అన్నాను, అదే తప్ప? ఇంకోసారి ఇలాంటి పిచ్చి చేష్టలు చేశామంటే ఏంట్రా కార్తికేయ, అది ఇప్పుడు ఏమందని? ఏదో చదువుతో ఏదో అనుంటుంది. మొగుడు పెళ్ళాలన్న తర్వాత ఈ మాత్రం చనువు లేకపోతే ఎలా? చనువు లేదు, ఏం లేదు. నేను వెళ్తాను. వెళితే ఆఫీస్కి వెళ్ళు. అయినా ఇవాళ రేపు లీవ్ పెట్టమని ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పానులే. హాయిగా ఇద్దరు బయటికి వెళ్ళరండి. బయటికి కాదు కదా, ఒక్కడికి కూడా ముందుకేయను. అబ్బా, ఇది ఇలా అర్థం చేసుకుందా? కర్మరా బాబు. అక్షర, అయినా ఏంట్రా ఇప్పుడు గారు నీ మీదేదో తెగ ప్రేమ కురిపించేసినట్టు ఓ ఇదైపోతున్నావు. నువ్వు వస్తేనే పుట్టింటికి వెళ్తానన్న దాంతో నీకేంట్రా?
హా, నన్ను చూడు, పుట్టినిల్లు లేదు మెట్టినిల్లు లేదు, నాకుందల్లా ఈ గిట్టనిల్లు మాత్రమే. అదేంటి అలా అంటావు? ఇది నీకు మెట్టినిల్లే కదా. ఆ అదే అంతే అత్తయ్య, ఏదో ఫ్లోలో అలా అనేసాను అంతే. ఇదిగో కార్తికేయ, నా మాట విని ఇక్కడే ఉండరా. హాయిగా కొడుకుతో ఆడుకో, పిల్లలతో కబుర్లు చెప్పుకో. హ్మ్, మనం ఓవర్ యాక్షన్ చేస్తే అక్షర పుట్టినింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు నా కూతుర్ని కూడా చూసుకోలేను. ఎందుకైనా మంచిది మనం న్యూట్రల్గా ఉండడమే బెటర్. అది జరగదు. జరిగి తీరాలి. నా కొడుకుని కాదన్న వాళ్ళ దగ్గరికి నేను ఎలా పంపుతాననుకున్నావు? నువ్వు మాట్లాడవేంటి రేఖ? ఆ, అవును అవునవును. చస్తే నేను నిన్ను పంపను. కావాలంటే వాళ్ళు ఎక్కడికో వెళ్తానన్నారుగా, వెళ్ళమను. ఇంట్లో సగం గోలైనా తగ్గుద్ది. ఎవరు? నేను ఆల్వాల్ అలివేల్ని. మీ ఇంటి ముందున్నాను. అలివేలు, ఈ టైంలో ఏంటి? నువ్వు డబ్బులు ఇస్తానన్న టైము దాటిపోయింది. అందుకే అర్ధరాత్రి దాటాక ఈ టైంలో వచ్చాను. నువ్వు వస్తావా బయటికి? లేకపోతే నేనే లోపలికి రానా? అరే అటెల్లకరా. ఏం లేదులే, మీ ఈశ్వర్ గాడు మీ గేడు తీపోతుంటే వద్దని చెప్తున్నా. వస్తున్నానుండు. ఖాళీ చేతులతో రావద్దు. తెలుసు, చేతికి గాజులున్నాయిలే. అయితే సరే, త్వరగా రా. మళ్ళీ ఆటో వాడు ఇప్పటికే మీటర్ మీద 20 ఎక్కువ అడిగాడు. సరే వస్తున్నాను. ఎంతసేపటికి వస్తుందో ఏమో ఈ మహాతల్లి. ఇదేంటి ఇలా ఊడిపడింది? ఛ! అయినా దానికి అనవసరంగా ఈ బంగారం ఇవ్వడం దేనికి? కిచెన్లో 50,000 దాచుంచాను, అది చేద్దాం. ఇంకా రాలేదేంటి? అయిపోయాం, అడ్డంగా దొరికిపోయాను. ఇప్పుడు ఎలా? అయినా ఈ గీత తొక్కితే బెల్ మోగే నెట్వర్క్ నాకు తెలియదే. తెలిసేట్టు చేస్తే జగదీశ్వర్ ఎందుకు అవుతుంది? ఏంటి అర్ధరాత్రి ఎక్కడికో ప్రయాణమైనట్టున్నావు? ప్రయాణం లేదు, పాడు లేదండి. అనవసరంగా మీరందరూ నిద్ర లేచి నిద్ర పాడు చేసుకున్నారు.
డైపర్స్ అయిపోతే ఆ అక్షరం అడిగి తీసుకుందామని వచ్చాను అంతే. డైపర్స్ నేనెందుకు ఇస్తానే? పోనీ డైవర్స్ ఇవ్వు. ఓయ్ అనవసరంగా విషయాన్ని పక్కదారి పట్టించుకో. చెప్పు. చెప్పింది కదా జగదీశ్వరి డైఫర్స్ కోసం వచ్చిందని. నేను అదే విషయం తెలుగులోనే చెప్పాను అత్తయ్య. చెప్పు రేఖ, ఎక్కడికి బయలుదేరావు? నువ్వు ఇలాంటిదేదో చేస్తావని గీతకి అలారం పెట్టించాను. అంటే ఏంటండి? నేను అర్ధరాత్రి అపరాత్రి ఎక్కడికో వెళ్తాననే మీ ఫీలింగ్ కదా? ఓయ్ ఎక్స్ట్రా వద్దు, మర్యాదగా చెప్పు. ఏముంది పిల్లల్ని చూడడానికి ఏయ్, నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ కాకు. అబ్బబ్బబ్బబ్బా! ఏంటిది జగదీశ్వరి? చెప్తుంది కదా డైఫర్స్ కోసమని. అయినా డైఫర్స్ అయిపోయేదాకా నువ్వేం చేస్తున్నావే? అయినా మా నాన్నగారికి వాళ్ళ వీళ్ళ వాడడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ వీళ్ళేంటి అత్తయ్య గారు? వాళ్ళ మీ మనవరాళ్లే కదా. అమ్మయ్యా, ఈ గొడవలో నా గొడవ మర్చిపోయారు. లేక నువ్వాగమ్మా. ఇప్పుడు మనవరాళ్ళ సంగతి ఎందుకు? తేలాల్సింది ఎక్స్ట్రా కోడలి గురించి. చెప్పు. ఏంటబ్బా ఎంతసేపైనా ఈ మహాతల్లి ఇంకా రాలేదు. ఇది ఇచ్చింది, ఇప్పుడు గాజులు ఇస్తుంది. బానే గిట్టుబాటు అవుతుంది. రావట్లేదేంటి? నేనే వెళ్ళి చూసొస్తే. ఇంకొక మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. అంటే మీరైతే ఏమైనా అనొచ్చు, నేను మాత్రం ఏమి అనకూడదు. బాగుందండి, చాలా బాగుంది. ఏంటత్తయ్య ఇది? ఇంతమంది మధ్యలో నీ కోడల్ని, మీ నాన్నగారిని కానీ నీకిచ్చిన కోడల్ని దోషిగా నిలబెడతారా? అత్తయ్య నేను బతకలేను, నేను చచ్చిపోతాను అత్తయ్య, నేను చచ్చిపోతాను. ఓయ్! ఆగు. ఆ చచ్చేదేదో లోపల చావు. జగదీశ్వరి